తీసుకున్నామండి. ఈ సిస్టంలో ఇప్పుడు స్ఫూర్తి సందర్భంలో ఇది వస్తుంది. ఇక్కడ చేసే వాళ్ళని ఎవరిస్తారంట? ఇవాళ ఒకళ్ళు రేపు ఒకళ్ళు రావచ్చు? ఇక్కడ పర్మనెంట్ ఇతను అదే ఇప్పుడు ఇక వివర్ అయినాయి కూడా అట్లా. ఈయనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి చేయలేడు, ఇంటి వద్ద అయితే ఎక్కువ పని అవుతుంది కదా. ఇంటికి పర్మనెంట్ అంటే ఎట్లా అపాయింట్మెంట్స్ ఎట్లుంటాయి అనేది? అపాయింట్మెంట్ ఏం లేదు, ఇవాళ ఎవరైనా రావచ్చు, ఎవరికైనా ఇచ్చడానికి మేము సిద్ధం. వీళ్ళ దగ్గర పని ఉంటే పని వాళ్ళని వచ్చి అడిగి ఇచ్చేస్తాం. ఇప్పుడు వర్క్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అంటే సంస్థ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో మెట్పల్లి కాదు సంస్థ. అయితే కార్మిక చట్టం లేదు ఇక్కడికి వచ్చేసి దీనికి కార్మిక చట్టం లేదు. ఎవరినైనా తెప్పించుకోవచ్చు, వాడుకోవచ్చు. చంద్రబాబు పాలసీ అవుట్ సోర్సింగ్, అదే చంద్రబాబు పాలసీ. ఎవరైనా వచ్చి ఎవరైనా పని చేయొచ్చు. మరి ఇక్కడ మరి లొల్లులు కావాలి. ఇప్పుడు నేను వస్తా అంటే నేను వస్తాను, ఇప్పుడు మంది తక్కువ, ఇప్పుడు డిమాండ్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేస్తారు? ఇక్కడికి వచ్చేసింది అంటే చేత పడిగింది, మేము చేత పడిగింది ఇది చేయడానికి బాగా ఓపిక గల వ్యక్తులే ఉండాలి. ఇది చేయాలంటే మామూలుగా బయటది మిల్లు సిస్టమ్, ఇది నేయడానికి 10 సార్లు వస్తుంది. లాస్ట్ నడవదు అక్కడక్కడక్కడక్కడ పవర్లం కదా చాలు చేసి బయట పోయి గంట సేపు బుద్ధిగా నడవదు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఏం పేరు? ఏం శ్రీనివాసు? మరి గుడ్నాలు శ్రీనివాస్. వయసు? 27.